ఏరా మీడియా వాళ్ళంతా వచ్చేసినట్టేనా? లేదన్నా, ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాలేదు. వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అబ్బా ఈ పంటి నొప్పి చంపేస్తుంది కదరా. ఇదేరా మా ఎమ్మెల్యే గడి ఇల్లు. వద్దురా నా మాటిను, వెళ్ళిపోదాంరా. అన్న వచ్చిర్రి, మొదలెట్టు. ఏంటే ఇంత లేటు? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్ సార్. ఆ, గాంధీ గారు ఒక్క చంప మీద కొడితే ఇంకో చంప చూపిమన్నారు. ఆ. మరి మీరు? నా ఈపు చూపిస్తారా? పొద్దున్నే జోకులేస్తావేంట్రా? అమ్మో నా పన్నురా. సపరేట్ అయి ఎటువైపు దరి దాటుతున్నా నాటి నడకల్లో మలుపుల్లో కథ కదిలినా సైడు మీటింగు సరదాగా చాటింగు చేసింగు షురూ అయినా రిలేషన్స్ కి విలువే చూపదు మనసే. ఫైనల్ గా రిజల్ట్ ఏమిటో తెలిసిన గేమే ఆడేస్తే ఫెయిలేరా టోటల్ గా నువ్వు ఫన్ ఏదో మిస్ అయినట్టే. రే చిన్నప్పటి నుంచి సినిమాల్లో చేజింగ్లు చూసి చూసి నాకు కూడా ఇలాంటి చేజింగ్ చేయాలని కోరిక ఉండేదిరా. ఈ దెబ్బతో నా చివరి కోరిక కూడా తీరిపోయింది. రే వెహికల్స్ వచ్చేస్తాయి. అరా అనే టైం కి టర్నింగ్ పాయింట్ పడింది. సిగ్నల్ ఆపే వేళకి గ్రీన్ లైట్ ఓకే చెప్పింది. విధి తీసిన వింత సినిమాలో స్క్రీన్ ప్లే వీళ్లకు మారింది. అది తెలియని పరిచయాలు ట్విస్టుల్లో తికమక పడ్డాయి. 24 ఫ్రేముల్లో ట్రీటల్లే అందించే ప్రేమ కథ కొత్త కారు అనుకుంటా. భలే ఉందిరా అన్న. తాళాలు ఏం బాబు పార్కింగా? అవునన్నా. బ్యాగులు నా బ్యాగ్ కూడా తీసుకో. బ్యాగులు ఉంచొచ్చు కదన్నా. ఉంచాలా? నీ దగ్గర మా దగ్గర కారులో అన్నా. వీడు పార్కింగ్ ఊళ్ళో లేడు, పార్ట్లెట్ తీసి అమ్మేసుకునే ఊళ్ళో ఉన్నాడు. హలో మేడం, ఒక దొంగ ఇంకో దొంగని దొంగ దొంగ అని పిలవకూడదు. రా. మరి వెహికల్ మన కోరికలు ఎలాగో తీరినాయి కదా, వాడి కోరిక కూడా తీర్చుకొని. అయినా గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నావు కదరా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. పక్కనే అనుకో, అయినా బంగారం లాంటి బండి పట్టుకుపోయాడురా బండోడు. ఎనీవే ఐ హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్.
థ్యాంక్ యూ సుధీర్. యు వెల్కమ్. ఏ ప్రవీణ్, నాకు బాగా ఆకలేస్తుంది. మంచి బిర్యానీ ఆర్డర్ చేయవా? నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. బాధలో ఉన్నప్పుడు బిర్యానీ గుర్తురాలేదు, సంతోషంగా ఉంటే ఆకలేస్తుంది. కూర్చుందా దా. నందు చాలా హ్యాపీగా ఉంది కదరా. మరి ఎందుకు చద్దాం అనుకుంటుంది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్ ఫెయిల్యూర్ రా నీలాగే. లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలి. ఆ మొక్క నువ్వు చెప్పకూడదేమో. అవునబ్బా నిజమే, చావడానికి 190 కారణాలు ఉంటాయి. నీకెందుకు బాసు ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు ముగ్గురు. ముగ్గురు కాదు, నాతో పాటు 4. ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా. ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమోనే. ఒక పిల్లకాయ దొరకడా? చచ్చేవాడు నీకు చెప్పి చచ్చిపోతాడా? ఇంతకైతే ఎవరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్నా. ఒక్కసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేంట్రా చూపించేది? నీ బూడిదా? ఏందో లే అన్నా. Who's this guy? Who is this girl? నీ మామ పర్రి. నాట్ పర్రి, గిరి, నెల్లూరి గిరి, సప్తగిరి. మొఖంలో ముఖం పెట్టు, దూరంగానే చెప్పా. Okay guys, I'm very happy to join with you. Next coming few hours we are going to suicide. Let's celebrate the party. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు, బాగా మంచి సత్తాగా కూడా ఉన్నావు. దా మాతో పాటు చచ్చిపోదు గాని. ఇదేంటిది గంట? గంట ఏడెందుకుంటుందన్నా? మెల్ల వేసుకొని తిరుగుతావు ఏందా? ఒరే బాబు 2 బిర్యానీ అన్న. నాకు 3 7 తిను. థ్యాంక్ యూ. ఇదేనా? ఏంటి అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు? ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నా మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాం రా. ఆ మాట అంత సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా? ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాం మనం, కాసేపట్లో ఎలాగ చనిపోతున్నాం. ఇలా కూడా చెప్పచ్చు కదా. చెప్పు తీసుకొడతాను సైలెంట్ కూడా. వాచ్మెన్ ఎక్కడున్నాడు చూడాలి. యాడ్ ఎతికేది ఆడొస్తున్నాడు చూడు, అని పట్టుకో. అబ్బో వీడెవడ్రా ఆడపంది కోసం తిరుగుతున్న మగపందిలో ఉన్నాడో? ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక 3 గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా. ఆ 3 మేమే. వీళ్ళు నలుగురు వచ్చారు, నేను రిసీవ్ చేసుకోను. అబ్బే ఈ ఆటలో అట్టుబండ్లు అంటాడు, అసలు లెక్కలేదు. ఒరే 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 వాచ్మెన్ బాబు ఇట్రా. నీ పంటి కింద పడి నలిగిపోయి ఓపి నాకు లేదురా. వాళ్ళ బోని రా, నేను చెప్తారా. నువ్వు రా లోపల రా, నువ్వు లోపల రా. ఒక అమ్మాయి 3 అబ్బాయిలు, అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో. చెప్తా వెళ్ళి చెప్తా. అబ్బో పెద్దింట్లోనే చావబోతున్నావు. చూడండి, తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు, కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటో? ఇక్కడ 3 సూసైడ్ చేసుకుని చనిపారు. ఒకరు పైన ఫ్యాన్ కూరేసుకొని, 2 కింద బాత్రూంలో పొడుచుకొని, 3 విషం తాగేసి. అందుకే ఈ ఫామ్ హౌస్ 3 చంపి పెద్ద ఫేమస్ అయింది. రాత్రి 12 గంటల తర్వాత ఆ 3 ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారో అంత సేఫ్ కాదు. నా మాట మీరు వెళ్ళిపోండి సార్. ఒరే వాచ్మెన్ బాబు, మేము వెళ్ళిపోవడానికి రాలేదు, చూపించడానికే వచ్చాం దెయ్యాలని. రాత్రి 12 తర్వాత రా. 3 కాదు 7 దెయ్యాలని చూపిస్తా. నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు. చస్తావా? వావ్, వాట్ ఏ మైండ్ బ్లోయింగ్, గ్లోరియస్, అమేజింగ్, బ్యూటిఫుల్. రారా కన్నా రా, తెగ ముద్దొచ్చేస్తున్నావు. సో క్యూట్, చిలిపి, చాక్లెట్ బాయ్, ఎంత అందంగా ఉన్నావో. వేడెక్కడ పనోడు మనుషులతో మాట్లాడు, దయాలతోనే మాట్లాడతాడు.
ఆత్మలతో తిరుగుతాడు. సుధీర్ నాకు భయం వేస్తుంది. నిజంగానే దెయ్యాలు ఉంటాయా? అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు, సరేనా? ఉన్నాయి, దెయ్యాలున్నాయి. ఉంటే ఉన్నాయిలే, అయినా నేను చూస్తున్న తెలియట్లే దెయ్యాలు ఉన్నాయని. నువ్వు ముందు బయట మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. బయలుదేరు నువ్వు, నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేసు నువ్వు. బాయ్. చూస్తారు, దెయ్యాల్ని చూస్తారు. నేనేంటి, సూసైడ్ ఏంటి, చాలా షేమ్గా ఉంది. కానీ నా లైఫే షేమ్ అయినప్పుడు సూసైడ్ చేసుకోవడం సిగ్గెందుకు? అట్లీస్ట్ నేను చస్తేనైనా నా విలువ తెలుస్తుంది.